ఋషికొండ మీద కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళ నన్ను విమర్శించేది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యోగా డే సందర్భంగా అక్కడికి వెళ్ళారు, మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని కడిగి పారేసి ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టి మరీ వచ్చారు. మరోపక్క యోగా డే అంతా డ్రామా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మొత్తానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అటు కూటమి పక్షాలు, పాలక కూటమిలోని పక్షాలు, అలాగే ప్రతిపక్షంగా తాను మాత్రమే భావిస్తున్న వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే కూటమి భావించట్లేదు అది ప్రతిపక్షం అని, అక్కడ దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఇదండి నిన్నటి రోజు వరుస. ప్రపంచమంతా యోగా డే జరుపుకుంది, అద్భుతంగా జరిగింది విశాఖపట్నంలో. బట్ ఎక్కడా కూడా ఎవరూ తగ్గిన పరిస్థితి లేదు. మళ్ళీ ఋషికొండ టాపిక్ ఎందుకు తెర మీద తీసుకొచ్చారో ఇవన్నీ, ఇంకా వీటితో పాటు చాలా అంశాలు మనం మాట్లాడుకుందాం. బిగ్ డిబేట్లో మనతో పాటు ఉన్నారు బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం వంశీకృష్ణ గారు. అండ్ అలాగే బాబు పాలూరు గారు, జనసేన స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నమస్కారం బాబు గారు. అండ్ వెంకటరెడ్డి గారు, కార్మూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, అలాగే అధికార ప్రతినిధి కూడా. నమస్తే అండి ఇద్దరికి. బండారు వంశీకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యోగా డే అద్భుతంగా చేశారు. అచ్చెన్నాయుడు గారు కూడా బాగా కష్టపడ్డారు. మన సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు యథాశక్తి ఆయన కష్టపడి ఆయన చేయగలిగినంత చేశారు అందులో. అయితే నిన్న అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా ఋషికొండ ప్యాలెస్ గురించి ఎందుకు మాట్లాడారండి అక్కడ? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు వస్తుందంటే తట్టుకోలేనటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నాయకులు వాళ్ళు తట్టుకోలేరు. సో నిన్నంతా కూడా వైసీపీలో ఉన్నటువంటి బడా నాయకుల నుండి చోటా నాయకుల వరకు యోగా డే కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి ఒక విష ప్రచారం మొదలు పెట్టారు. ఆ విష ప్రచారంలో భాగంగా ఈ ప్యానెల్లో ఉన్న వెంకటరెడ్డి గారు కూడా అదే విష ప్రచారం మొదలు పెట్టారు. 300 కోట్ల రూపాయలు యోగా డేకి ఖర్చు పెట్టేసారని చెప్పేసి. సార్, ఇప్పుడు వెంకటరెడ్డి గారి అంటే వైసీపీ చెప్పిన 300 కాకుండా ఈయన చెప్పే 300 అదనమా, లేకపోతే అది కూడా దీంట్లో అది కూడా ఇంక్లూడెడా? మొత్తం 600 కోట్లు. వాదన ఏంటంటే 300 కోట్ల రూపాయలు ఒక్క యోగా డేకి. మీరు వెంకటరెడ్డి గారు ఇంకో 300 కోట్లు అన్నారు, మొత్తం 600 కోట్ల. నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. వెంకటరెడ్డి గారు కూడా అందులో భాగం అన్నాను నేను, మీరు వినలేదు. వెంకటరెడ్డి గారు కూడా అదనంగా చెప్పారన్నారు, అందుకని కన్ఫ్యూజన్. 300 కోట్ల రూపాయలు ఆ విష ప్రచారంలో భాగంగా వెంకటరెడ్డి గారు కూడా ఒకళ్ళు అని అంటా ఉన్నా. సో ఇప్పుడు వెంకటరెడ్డి గారికి తెలుసు. అండ్ ఆల్సో ఆ పార్టీలో వెంకటరెడ్డి గారు ఏమి చదువు లేనటువంటి వ్యక్తి కాదు కదా. వెంకటరెడ్డి గారు చదువుకున్న విఘ్నుడే అని నేను అనుకుంటా ఉన్నా. సో వెంకటరెడ్డి గారికి కూడా తెలుసు, ఆయుష్ భారత్ నుండి కేంద్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు ఈ యోగా డేకి రిలీజ్ చేస్తారు. అది ఇనిషియల్ గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది, తర్వాత క్లెయిమ్ చేసుకుంటారన్న సంగతి అందరికీ తెలుసు. కానీ వాళ్ళ కింద ఉండేటటువంటి చాలా మందికి తెలియదు కాబట్టి, ప్రజలకి తెలియదు అని అనుకుంటున్నారు కాబట్టి 300 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అని చెప్పేసి ఒక విష ప్రచారం మొదలు పెట్టారు. సో ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు వచ్చేసి మాట్లాడాల్సి వచ్చింది. అదీగాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు కదా నిన్న. సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కూడా ఇదే విషయం చెప్పారు. ముఖ్యమంత్రి గారి పని అయిపోయిందట. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేస్తా ఉన్నారు ఇక యోగా డే అనేది ఎందుకు అని చెప్పుకొచ్చారు. మేము అంపశయ్య మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కలకల్లాడుతూ ఉంది, కంపెనీలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ కంపెనీలు అట్రాక్ట్ చేయాలంటే విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలి. ప్రధానమంత్రి గారు వచ్చారు. ఇప్పుడు సార్ 2014 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ముందు ఒక ప్రతిపాదన పెట్టారు ప్రధానమంత్రి గారు. మా భారతదేశ ప్రాచీన కలిగినటువంటి యోగాను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి, దీనికి ఒక దినోత్సవం పెట్టాలి అని జూన్ 21, 2015 నుండి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజ్ చేస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విష ప్రచారాలు నిన్న నుంచి చూస్తా ఉన్నాం. 300 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక్క 400 కోట్ల రూపాయలలోనే వరల్డ్ క్లాస్ ప్యాలెస్ కట్టేసేవాడు. ఆ వరల్డ్ క్లాస్ ప్యాలెస్ లో 30 లక్షల రూపాయలు కమ్ముడు పెట్టేవాడు, 80 లక్షల రూపాయలు ఫ్యాన్ పెట్టేవాడు. కాబట్టి ఆ వరల్డ్ క్లాస్ ప్యాలెస్ 400 కోట్లు మేము కంప్లీట్ చేసాం. ఒక్క నిమిషం బండారు వంశకృష్ణ గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటంటే ఋషికొండ మీద కోట్లు ఖర్చు చేసిన వాళ్ళు నన్ను విమర్శించేది అని. ఇప్పుడు ఇంతకీ అది జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి కట్టించుకున్న ప్యాలెస్ అయితే ఆయన పేరున రిజిస్ట్రేషన్ అయిపోయి ఉండాలి, ఇంకా అవ్వలేదు. ఇచ్చారా ఆయనకి ఏమన్నా పత్రాలు? సొంతానికైనా ప్రయత్నించారు సార్. మళ్ళీ మనం గెలుస్తున్నాం, ఇక మళ్ళీ మనం ఇక్కడే, మళ్ళీ మనం విశాఖపట్నానికి మారిపోవచ్చు, ఇక్కడే మన పాలన, ఇక్కడ నుంచే మన ఇదే అని చెప్పేసి ఆయన ఆక్యుపై చేసుకోలేదు కదా. ఆయన ఆక్యుపై చేసుకోలేదు కదా. ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు, ఆయన ఆక్యుపై చేసుకోలేదు.
మీరు ఆక్యుపై చేసుకొని దాన్ని ఏదైనా వేరే ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు కదా. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తున్నాయి, లేకపోతే గవర్నర్ బంగ్లా చేసుకోవచ్చు, ముఖ్యమంత్రి విశాఖపట్నం నివాసం కింద మార్చుకోవచ్చు. ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఎప్పుడు చేస్తారండి? ఎప్పుడు చేస్తారు? ఏడాది అయింది కదా, ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు. ఏడాది అయింది. మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ఏడాది అయింది. ఎప్పుడు మీరు స్వాధీనం చేసుకుంటారు? ఎప్పుడు దాన్ని ఆపరేషన్లోకి తీసుకొస్తారు చెప్పండి. అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. ఆ భవనం ప్రభుత్వ ఉపయోగించట్లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కాబట్టి అది ఏమైనా మైలు పడిపోయిందా? కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కాబట్టి అదేమన్నా మైల పడిపోయిందా అని అడుగుతున్నా. అదేమన్నా మైల పడిపోయిందా? ఆ భవనాన్ని మీరు ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు అని అడుగుతున్నా. ప్రజావేదిక కూలగొట్టినట్టు కూలగొట్టలా మేము రాగానే దాన్ని ఉపయోగించుకుంటాం డెఫినెట్లీ. ఎప్పుడు ఉపయోగించుకుంటారు? క్లారిటీ ఉండాలి కదా. ఏడాది అయింది, ఇంకెప్పుడు ఉపయోగించుకుంటాం సార్? ఎప్పుడండి? మనం చెప్తే రా సార్, ముఖ్యమంత్రి గారికి మనం సలహాలు ఇస్తామా ఇంకా ఎప్పుడు ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోండి అని. సో ఆయన ఉపయోగించుకునేదాకా ఆగాలంటారు, ఆయన ఉపయోగించేదాకా ఆగాలంటారు. 30 లక్షలకు అమౌంట్లు పెట్టేశారని చెప్పి ఉపయోగించేసుకుంటారా సార్? టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఏ కార్యక్రమం ఎప్పుడు టైం వస్తుందండి? ఎప్పుడు టైం వస్తుంది మీ ప్రభుత్వానికి? ఎప్పుడు టైం వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మాకు ఇంకా అన్లిమిటెడ్ టైం ఉంది. ఎప్పుడు మీకు కూడా ఆయనకు మళ్ళీ మీకు కూడా 30 ఏళ్ళ టైం ఉందా? ఆయన 30 ఏళ్ళు అనుకున్నాడు కదా. అదే అన్లిమిటెడ్. ఇంకా ఎక్కువ ఉందా మీకు? ఇంకా ఎక్కువ ఉందా అని అడుగుతున్నా. ఇంకా ఎక్కువ ఉందా? 30 ఏళ్ళ ఇంకా ఎక్కువ ఉందా? ఎక్కువే ఉంది సార్. రైట్, తర్వాత వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. ఒకసారి బాబు పాలూరు గారి దగ్గరికి వెళ్దాం. సో బాబు పాలూరు గారు, అది మీ కూటమి ప్రభుత్వం ఇంకో 30 ఏళ్ళకి పైబడి పరిపాలిస్తుందనే ఒక నిండైన ఆత్మవిశ్వాసాన్ని బండారు వంశీకృష్ణ గారు యోగా డే మరుసటి రోజు ప్రకటించారు. వారికి అభినందనలు తెలియజేస్తూ మీరు మాట్లాడండి. నమస్తే అండి, ప్యానల్లో ఉన్న సభ్యులకి, అలాగే మన 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ప్రజల ఆశీస్సులు ఉంటే, ప్రభుత్వ పరిపాలన బాగుంటే 30 ఏళ్ళు ఏంటి కాదు సార్, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు కూడా ఉండొచ్చు. మన పరిపాలన బాగుండాలి. ఆ పరిపాలన బాగుంటుందనే నమ్మకంతోనే మా మిత్రులు అలా మాట్లాడుంటారు. అయితే ప్యాలెస్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఈ ప్యాలెస్ ఎందుకు కట్టారు, దేనికి ఉపయోగించారో కూడా మాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఆయన ప్రస్తావించారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దాన్ని దేనికో దానికి వాడుకోవాలంటే 400 కోట్ల రూపాయలు విలువ గల ఒక భవనాన్ని దేనికి వాడుకుంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఆ ఋషికొండ మీద ఏం కడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలుగా జనసేన పార్టీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ సందర్శించడానికి వెళ్తే కనీసం అనుమతించలేదు. దేనికి కడుతున్నారో కనీసం వివరణ ఇవ్వలేదు. చాలా జాప్యంగా ఉంచారు, గోప్యంగా ఉంచారు. తీరా చాలా పెద్ద ఎస్కలేట్ అయిన తర్వాత, రచ్చ అయిన తర్వాత అప్పుడు గవర్నర్ గారు వచ్చి ఉండొచ్చు, ప్రధానమంత్రి గారు వస్తే ఉండొచ్చు, ఎవరైనా ఓవర్సీస్ డెలిగేట్స్ వస్తే వచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు. ప్రధానమంత్రి గారు వైజాగ్ ఎన్నిసార్లు వస్తారు సార్? 3 నెలలకు ఒకసారి వస్తే వచ్చి ఉండొచ్చు, 6 నెలలకు ఒకసారి వస్తారు. ఆ ఒక్కసారి వచ్చిన దానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక భవనాన్ని కట్టాలండి. మనకు ఐఎన్ఎస్ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆల్రెడీ ప్రభుత్వ భవనం ఉంది కదా, లేకపోతే ప్రైవేట్ హోటల్స్ చాలా ఉన్నాయి ప్రధానమంత్రి గారికి ఆతిథ్యం ఇవ్వడానికి. ఐఎన్ఎస్ గెస్ట్ హౌస్ చాలా సేఫ్టీ గెస్ట్ హౌస్. వీళ్ళు ఏ సేఫ్టీతో కట్టేశారని చెప్పి ఈ బిల్డింగ్ ని ప్రధానమంత్రి గారికి గెస్ట్ హౌస్ కింద ఇస్తారు, గవర్నర్ గారికి గెస్ట్ హౌస్ కింద ఇస్తారు. 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక భవనాన్ని కట్టాలా? ప్రజాదానాన్ని అంత దుర్వినియోగం చేయాలా? వీళ్ళ దుర్బుద్ధి ఏంటంటే, ఆ భవనాన్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇంకో ప్యాలెస్ లా వాడుకుందాం అనుకున్నారు. ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా ప్రతిఘటించడంతో దాన్ని ఏం చెప్పాలో అర్థం కాక దాన్ని అలా వదిలేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని దేనికైనా ఉపయోగించాలంటే దానికి తగ్గ ఇది కనిపించాలి. 400 కోట్ల రూపాయల భవనం దేనికి వాడతాం? అది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రస్తావించడం జరిగింది. ఎందుకు ప్రస్తావించారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకవైపు ఈ యోగా డే పెద్ద డ్రామా డే అని చెప్పి, యోగా కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశారని చెప్పి. సార్ అంటే ఏంటి? గంజాయి తాగి అక్కడ రోడ్డు మీద కొట్టుకుంటున్నారు, పోలీసులు కొడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడం అది రాష్ట్రానికి మేలు జరిగే ప్రక్రియ. గంజాయి కొట్టి పోలీసులు పట్టుబడిపోయి ఆత్మహత్య చేసుకున్నోడికి విగ్రహం కట్టడం రాష్ట్రానికి పనికొచ్చే చర్య. వీళ్ళు అదే అంటున్నారు. ఎవరైతే సినిమాలు చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి రేపు పొద్దున్న 2029లో మేము అధికారంలోకి వస్తే రప్ప నరికేస్తామని చెప్తే వాళ్ళని వెనకేసుకొచ్చేవాడు ఈ రాష్ట్రానికి పనికొచ్చే చర్యలు చేస్తున్నట్టు. యోగా అనేది మన భారతదేశ సంస్కృతి, మన భారతదేశానికి ఆరోగ్యానికి ఒక ఆయుధం. అలాంటి ఆయుధాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం అనుసరిస్తుంది. యోగాని ఒక దైవికంగా భావిస్తున్నారు ప్రపంచం మొత్తం. అలాంటి యోగా మన దేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి.
అలాంటి యోగా ప్రపంచం మొత్తం మన దేశం నుంచి పుట్టిందని చెప్పి తెలియజెప్పడానికి ఇది ఒక భాగం. అలాంటి అవకాశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఒక గర్వకారణంగా భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరైనా కూడా దీన్ని ప్రశంసించాలి. రాష్ట్రానికి వచ్చిన ఒక అరుదైన గౌరవం, ఒక అరుదైన అవకాశం. ప్రపంచం మొత్తం ఈ రోజు విశాఖపట్నాన్ని చూస్తుంది. ఒక గ్లోబల్ సిటీగా మారడానికి అవకాశం ఉంది. అంటే వీళ్ళు రాష్ట్రం బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు. విశాఖపట్నం అభివృద్ధి చెందడం వీళ్ళకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే విశాఖపట్నంలో క్యాపిటల్ కడతామన్నారు, ఏమైనా కట్టారా? బాబు పాలూరు గారు, మీకు ఒక ప్రశ్న అండి. అంటే మీకు సంబంధం లేకపోవచ్చు కానీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అడగాల్సి వస్తుంది. 2014 నుంచి 19 మధ్య మనం ముఖ్యమంత్రిగా మనం కొలువు తీరినప్పుడు హైదరాబాద్లో మనం వెచ్చించిన ఖర్చు, ఆ వివరాలు కూడా మీరు అధికారికంగా అసెంబ్లీలోనే ప్రవేశపెట్టండి. పారదర్శకత అని చెబుతారు కదా, 3 పార్టీలు ఉన్నాయి కదా, మీకు ముగ్గురికి పారదర్శకత ఉండాలి కదా, అది కూడా ప్రవేశపెట్టండి. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా చేసిన ఖర్చుని 2 టాలీ చేయండి, ఆ బాక్స్ వేయండి. జగన్మోహన్ రెడ్డి ఎంత తగలబెట్టాడు, అలాగే మీరు దాన్ని అనరు, అంటే మీరు చేసేప్పటికీ అది వర్డ్ మారిపోతుంది. మీరంతా సౌకర్యంగా ఖర్చు పెట్టుకున్నారు. ఈ 2 టాలీ చేసి జనాలకి చెప్పండి. జనం జడ్జి చేస్తారు, మీరు కాదు కదా, మీరు నేను కాదు, జనం జడ్జి చేస్తారు. 2014 ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో మన అధికారిక నివాసాల కోసం వాడిన 5 స్టార్ హోటల్స్కి పెట్టిన ఖర్చు మొత్తం లెక్కదేయండి. ఎందుకంటే మీ నాయకుడు చెప్తుంటాడు, మీ నాయకుడు చెప్తుంటాడు కదా, నిష్పాక్షికంగా ఉంటాం, మేము పారదర్శకంగా ఉంటామని. మీ పారదర్శకత, మీ నిష్పాక్షికత చెప్పండి. పీపుల్ విల్ జడ్జ్. మనం ఎందుకు మాట్లాడుకోవటం? సార్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 2019 నుంచి 2024 వరకు ఒక్క శ్వేతపత్రమైన విడుదల చేశారా? వెబ్సైట్ లో మీరు వాళ్ళ గతం మీకు ఎందుకండి? మీ భవిష్యత్తు గురించి అడుగుతుంటే వాళ్ళ గతం, వాళ్ళు పోయారు, 151 నుంచి 5 ఎగిరిపోయి 11 దగ్గర ఆగారు. 150 అవన్నీ చేయకనే వాళ్ళు 151 నుంచి 5 ఎగిరిపోయి 11 దగ్గర ఆగారు. మీకు 164 ఉన్నాయి, మధ్యలో 6 ఎగిరిపోవాలనుకుంటే మీరు కూడా వాళ్ళ మాదిరే చేయండి. సార్ ఇప్పుడు మేము గత ప్రభుత్వంలో చేసిన తప్పుని ప్రస్తావిస్తూ మేము చేస్తున్న మంచి విషయాల గురించి మాట్లాడుతుంటే మీరు చేస్తున్న చెప్పుకోకుండా మేము చేస్తున్నది మీరు చెప్తారేంటి? ఎవరు చేసినవి? భజన చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఎవరు చేసినవి? జగన్మోహన్ రెడ్డి చేసినవి 2019 నుంచి 2024 వరకు ఒక శ్వేతపత్రమైన విడుదల చేశారు. అన్ని పెట్టండి. నేను మీకు మొదట చెప్పింది అదే, మీరు ఎలా మొదట చెప్పింది అదే. అన్నీ పెట్టండి. 2014 నుంచి 2024 వరకు ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెట్టారు, ఆబ్లిక్ తగలబెట్టారు, మొత్తం పెట్టండి. అసెంబ్లీలో కూర్చోమనండి సార్. అంటే వాళ్ళ అసెంబ్లీలో కూర్చోకపోతే మీరు ప్రజలకు జవాబుదారీ కాదా? మీరు ప్రజలకు చెప్పరా? అంటున్నాను. ప్రజలకి వాళ్ళు రారండి, వాళ్ళు వదిలేయండి, మీరు ప్రజలకైతే చెప్పాలి కదా. మీరు ఒకటి గమనించాలి, అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది రాకపోయినా, జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చోకపోయినా, బాధ్యతతో ప్రజలు ఎంతో గౌరవంతో అతను గెలిపించారో, ఆ గౌరవం లేకుండా అతను వచ్చి కూర్చోకపోయినా కూడా అసెంబ్లీలో ప్రతి ఒక్క అంశం గురించి మేము చర్చిస్తున్నామా లేదా? మా ఎమ్మెల్యేలు, మా మంత్రులే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం చేయాలనేది మాట్లాడే పరిస్థితి. అంటే మేమే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం బాధ్యత లేదండి. బయట ఏమో ప్రెస్ మీట్లోని బయట ప్రజల దగ్గర మాత్రం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ప్రతిపక్ష హోదా. ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్నేం మాట్లాడారో చూద్దాం. 2014 నుంచి 2014 వరకు ఏం జరిగింది, 2019 రైట్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఖచ్చితంగా అవన్నీ కూడా మనకు రావాలి. 2014 నుంచి 2024 ఆయన ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. నీరో ఫిడేల్ అని పాతది, బహుశా ఇప్పుడు యోగముద్రలో ఉన్నట్టున్నాడు. మన ఈనాడులో ఒక కార్టూన్ వచ్చింది, యోగముద్రలో చంద్రబాబు ఉన్నాడు. అంటే చుట్టూ ఏం జరుగుతున్నా ఆయనకు అనవసరం. మనల్ని కూడా అదే చేయమంటున్నాడు. ప్రజలందరూ యోగ నిద్రలోకి వెళ్ళండి. రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది, ఏ సమస్య ఉండదు. ఆయన అమరావతి ఒక పక్క తయారవుతుంటుంది, ఆయన ప్రశాంతంగా ఉంటాడు. 75 ఏళ్ళ వయసులో ఆయనకి ఇరిటేషన్ తెప్పించకూడదు, ఎవరు క్వశ్చన్లు వేయకూడదు. క్వశ్చన్లు వేస్తే బీపీ పెరిగిది అట్లా తిట్టి ఆయనకేమవుతుంది, మళ్ళీ మనమే భయపడాలి. ఆయన ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ప్రజలు లెక్కలేకేసుకోడు, ప్రజల అవసరం ఉంది అని కూడా ఆయన అనుకోడు. ఇది రాష్ట్ర పరిస్థితి. బట్ ఈరోజు నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వట్లేదు. ఆయనకు కావాల్సింది ప్రజలే అడగాలంట. ప్రజలు మీ దగ్గరికి ఎలాగూ రాలేరు. ఆయన కన్నా ధైర్యం చేసి ప్రజల దగ్గరికి నాయకులు పంపితే, మా నాయకుడు పిలిపించినట్టు ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకు మీ బాండ్ పేపర్లు తీసి పెట్టుకొని చూపించి, అయ్యా ఇప్పటికి ఇంత బాకీ ఉన్నారు, వడ్డీ ఎంత ఉంటుందో, ఇప్పుడు మరి బ్యాంకు వడ్డీ ఎంత ఉందో అదన్నా వేసి మాకు ఇవ్వండి అని చెప్పి అడగాల. ఆ మేరకు వాళ్ళ దగ్గర మళ్ళీ బాండ్ రీరైట్ చేయించుకునే ఏదో చేయించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. తగలబడుతుంది.
సో అదండి వెంకటరెడ్డి గారు, మీకు బాధ్యత లేదు, మీరు ప్రతిపక్షంలో కూర్చోరు, మీరు రారు, మీకు ఆ హోదా ఇస్తే కానీ మీకు అదేంటి దాంట్లో మరి ఏముందో, భూమికి ఏమన్నా 5 అడుగులు ఎత్తులు ఉంటారా? ఒకవేళ హోదా ఇస్తే అదే కుర్చీలో కూర్చుంటారు కదా, వచ్చి కూర్చొని మాట్లాడచ్చు కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఆయన వచ్చి కూర్చుంటే కదా మేము చెప్పేది లెక్కలని. మీరు వచ్చి కూర్చోకపోతే వాళ్ళు లెక్కలు చెప్పరు, జనాలకు అర్థం కాదు. 2014 నుంచి 19 వరకు వాళ్ళేం పెట్టారు, 19 నుంచి 24 వరకు మీరేం తగలబెట్టారు, ఇవన్నీ జనాలకు అర్థం కావాలి కదా. బాబు పాలూరు గారు కానీ బండారు వంశీకృష్ణ గారు కానీ వారు వెలిబుచ్చిన ఆవేదనలో సహేతుకత ఉంది. మీరేమంటారండి? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, వెరీ గుడ్ మార్నింగ్. సరే, మేము ఇప్పుడు ప్రతిపక్షంలో లేవు, మా ప్రతిపక్ష హోదా కూడా లేదు, సాధారణ ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ అని అనుకునే వాళ్ళు మా మీద ఎందుకు విమర్శలు చేయటం? మేము వాళ్ళ దృష్టిలో ప్రతిపక్షం కూడా కాదు కదా. ప్రతిపక్ష పార్టీ అయితే వాళ్ళు విమర్శలు చేస్తున్నాం, ఇదిగో ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు. మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు కాదు మీరు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని మరి మా మీద ప్రతిరోజు విమర్శలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన జరిగిన 5 రోజులు అయితే ఇంకా రోజు దాని మీద రచ్చేందుకు? ఇది ఒక పాయింట్. 2, మీరు ఇందాక క్లియర్ గా ఒక ముఖ్యమంత్రి హోదాలో రిషికొండకు సంబంధించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రిషికొండకు మీరు డబ్బులు వృధా చేశారు, సో మేము యోగాంధ్ర పేరుతో ఖర్చు పెడితే తప్పేంటి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నేను క్లియర్ గా అడుగుతున్నా, 300 కోట్లు కాదండి ఇంకా ఎక్కువ ఖర్చు చేశారంటున్నా. ఎందుకంటే 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు అయ్యారని చెప్పారు వాళ్ళు. దాంట్లో చాలా ఫేక్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, దాని పేరుతో ఒక దోపిడీ జరిగింది. 2 కోట్ల మందికి సంబంధించి మ్యాట్లు ప్రభుత్వం ప్రొడ్యూస్ చేయటం, అదేవిధంగా 2 కోట్ల మందిలో వాళ్ళందరికీ అక్కడ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వచ్చినాక స్నాక్స్, వాళ్ళకి వాటర్ బాటిల్స్, వాళ్ళకి పొద్దున బిస్కెట్ ప్యాకెట్లు, ఇవన్నీ 2 కోట్ల మందికి. 2 విశాఖపట్నంలో 5 లక్షల మందికి తరలించామని చెప్పారు, దాంట్లో 3 లక్షల మంది వచ్చారు. వాళ్ళ అఫీషియల్ లెక్కలు వాళ్ళ పత్రికలో చూస్తే తెలిసింది. 10,000 బస్సులు పెట్టారు, 10,000 బస్సులు జనాలను బలవంతంగా తీసుకొని వచ్చారు, డ్వాక్రా మహిళల్ని. మీరు అన్నట్టు యోగా మంచిదే కాదని ఎవరు, ప్రతి సచివాలయం పనిలో పెట్టండి, ప్రతిరోజు యోగాకు సంబంధించిన సెంటర్లు పెట్టండి, ఎవరు వద్దన్నారు? మీరు అన్న 75 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పారు, ఇంకా ఎవల? సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 75 కోట్లు కాక రాష్ట్ర ప్రభుత్వం వివిఐపికి రూమ్స్, స్టార్ హోటల్స్ లో విఐపికి రూమ్స్, ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్రం నుంచి వచ్చినటువంటి సెక్యూరిటీ, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సెక్యూరిటీ, ఇక్కడికి సంబంధించినటువంటి పోలీసులు, వీళ్ళందరికి సంబంధించి సెక్యూరిటీ. ఒక ప్రధానమంత్రి ఒక రోజు పర్యటనకు వస్తే నార్మల్ పర్యటనకే 30 నుంచి 40 కోట్లు అవుతాయి సార్. కానీ ఒక నెల రోజుల ముందే ఒక పెద్ద ప్రిపరేషన్, ఒక 5 లక్షల మంది జనాలను ఒక చోట కూర్చోబెట్టే కార్యక్రమం, మొత్తం గ్రీన్ మ్యాట్లు వేసి వాళ్ళందరికీ మ్యాట్లు, వాళ్ళందరికీ ఏదైతే ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తామన్న కార్యక్రమానికి నేను 300 కోట్లు పైగా ఖర్చు అయిందని మేము ఆరోపిస్తున్నాం. మీరు చెప్పండి, ఇదిగో ఈ జిల్లా కలెక్టర్కి ఎంత రిలీజ్ చేసాం, ఈ జిల్లా కలెక్టర్కి ఎంత రిలీజ్ చేసాం, ఎంత అయ్యింది, ఇదిగో మ్యాట్లకి ఎంత, వాటర్ బాటిల్కి ఎంత. ఎందుకంటే 350 రూపాయలు కాస్ట్లీ భోజనం కదా. మీరు మొన్న గొడవేరు వరద వస్తే విజయవాడలో ఒక ప్లేట్ పులిహారకి 340 రూపాయలు ఖర్చు పెట్టారు కదా. మరి ఇక్కడ ఈ బిస్కెట్లకి ఎంత ఖర్చు పెట్టారో, చాక్లెట్లకి ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. 75 కోట్ల వరకు వేగు లెక్కొద్దు, మీరు అధికారంలో ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. 2, ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ రిషికొండకు సంబంధించి అది ప్రభుత్వ భవనం, జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనం కాదు. ఇదే మరి నిన్న అన్నట్టుగా మీరు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సర్క్యూట్ హౌస్ లో ఉన్నారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారండి? నిన్న నా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఏ స్టార్ హోటల్లో దిగారు? మంత్రులు ఏ స్టార్ హోటల్స్ లో ఉన్నారు? నిన్న అక్కడికి వచ్చినటువంటి ఏ స్టార్ హోటల్ లో ఉన్నారు? కలెక్టర్ ఆఫీస్ లో వెంకటరెడ్డి గారు. వినండి సార్, దయచేసి వినండి. అందరూ మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ ఏ స్టార్ హోటల్స్ లో ఉంటున్నారు? రాడిసన్ లేదంటే నోవాటెల్, వీటన్నిటికీ ఎవరు డబ్బులు అండి? చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డబ్బులు ఇస్తున్నాడా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? అదే ప్రభుత్వ భవనం ఉంది, సంవత్సరం నుంచి నిరుపయోగంగా ఉంది సార్. సంవత్సరం నుంచి నిరుపయోగంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రభుత్వ భవనం కడితే ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ఐకానిక్ గా బిల్డింగ్స్ నిర్మిస్తే ఇప్పటికీ వాడకుండా సంవత్సరం నుంచి మీ సొంతానికి కట్టుకున్నారు కదండి. ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఆగండి. లెట్ హిమ్ కంప్లీట్. మీ జీవితంలో ఎప్పుడైనా అటువంటి బిల్డింగ్లు కట్టారు మీ మొహానికి? ఐకానిక్ బిల్డింగ్ రాగండి, ఆయన మాట్లాడండి. మీ మొహానికి నీళ్లు కాలే బిల్డింగ్, అసెంబ్లీలో నీళ్లు కాస్తే మీరు కట్టే బిల్డింగ్ లో, సచివాలయానికి నీళ్లు
స్టిక్కర్ 20,000 వరకు ఎందుకు మొహం కడుక్కొని రా వెంకటరెడ్డి నువ్వు. 2019-24 వరకు 150 ఎందుకు బిల్డింగ్ నిరుపయోగంగా పెట్టారు? వంశీకృష్ణ గారు ఆగండి. వెంకటరెడ్డి గారు మీరు కంప్లీట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రాసి ఇచ్చేయండి. సంవత్సరం మనతో పాటు చేతగాని దత్తమల తోటలు మీరు తెలియనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం మీది. వెంకటేష్ సింగలూరి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఒక ప్రభుత్వ భవనాన్ని ఎలా వాడుకోవాలో తెలియనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం, దిక్కుమాలిన వీళ్ళు. అది ప్రభుత్వ భవనం అంటారు ఏంటండి? మీకు అర్థం కాదు. మీరు కట్టుకున్న దాన్ని ప్రభుత్వ భవనం అంటారు ఏంటి? మీరు కట్టుకుని దాన్ని ప్రభుత్వ భవనం ఎలా క్లెయిమ్ చేస్తారండి? మీకేం అనిపించలా? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీరు కట్టుకొని అది ప్రభుత్వ భవనం అంటారేంటి? ఎవరు కట్టమన్నాడు మిమ్మల్ని? అసలు ప్రజలు కట్టమన్నారా? మేము కట్టుకొని మా సొంత భవనం అయితే మాకు రిజిస్ట్రేషన్ ఎవరు కట్టమన్నారా? చేయించుకోండి సార్. లోకల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి, భీమిలి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేయించుకోండి. భీమిలో మధురవాడ ఉంటుంది, వెళ్ళి చేయించుకోండి. ప్రభుత్వ భవనం 164 మంది ఉన్నారు, 3 పార్టీలు ఉన్నాయి. కనీసం ఒక భవనాన్ని ఎలా వాడుకోవాలో సంవత్సరం నుంచి తెలియలేదంటే అది వెంకటరెడ్డి దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు చెప్పు వెంకటరెడ్డి, దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు వెంకటరెడ్డి నీ మొహానికి ఆ భవనం ఏంటో తెలుసు కదా, దాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు దేనికి వాడుకోవాలో చెప్పు. ఈ డిబేట్ లో చెప్పు. నువ్వు దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు ప్రధాన వేసుకొని మాట్లాడుతున్నావు. చెప్పు నువ్వు దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు అంత తెలివైనడు కదా, నువ్వు అంత మేధావు కదా, నువ్వు ప్రపంచ మేధావు కదా. ఆ భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు ఆ భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. దాని సమాధానం చెప్పు. నువ్వు దేనికి వాడుకోవాలో చెప్పు. నువ్వు పెద్ద మేధావి కదా, నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి పెద్ద మేధావు కదా. కానీ చెప్పండి దేనికి వాడుకోవాలి చెప్పండి. ఆ భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. ఇక్కడ ఆ భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పు. మీరు ఆగండి బాబు పాలూరు గారు. లెట్ హిమ్ కంప్లీట్. దేనికి వాడుకోవాలో చెప్పాలండి. నన్ను ఎక్కడెక్కడికైనా వెళ్ళి సావారు మనుషులు అయితే గుడ్డ కాల్చేసి మొహమ్మద్ దేనికి వాడుకోవాలో చెప్పమనండి. ఇప్పటికైనా 400 కోట్ల రూపాయలు భవనాన్ని దేనికి వాడుకోవాలో చెప్పాలండి. సరే ఆ విషయం పక్కన పెడితే వెంకటరెడ్డి గారు మీకు విజిబుల్ డెవలప్మెంట్ కనిపించట్లేదా? నిన్నటికి నిన్న ఐటీ మినిస్టర్ గారు మొన్న ట్వీట్ చేశారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్కి 21.26 ఎకరాలు అనుకుంటా కేటాయించారు. 99 పైసలకే సర్కారు వారి పాటది. సో వాళ్ళు 1578 కోట్లతో వస్తున్నారు. వినండి, లెట్ మీ కంప్లీట్. వస్తున్నారు వాళ్ళు, పెట్టుబడి పెట్టి వస్తున్నారు. సో మీకు పెట్టుబడి పెట్టి సామర్థ్యం ఉంటే మీరు కూడా ఒక 2,000 కోట్లు 3,000 కోట్లతో రండి. మీకు కూడా 99 పైసలకే విశాఖపట్నం చుట్టూ విరివిగా మీకు పందేరం జరుగుతుంది. పెట్టుబడి పెట్టే పని అయితే వాసుదేవన్ గారు అంతే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఎలా ఉందనేది వాళ్ళు చెప్పకనే చెప్పారు. 99 పైసలకి ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ 21 ఎకరాస్ ఇస్తే తప్ప, అంటే ఓవర్నే కట్టబెడితే తప్ప చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి రాష్ట్రానికి ఎవరు రావట్లా. పాయింట్ నెంబర్ 1. దానిలో భాగంగానే టీసీఎస్ 21 ఎకరాస్ 99 పైసా. ఇప్పుడు కాగ్నిజెంట్కి 21 ఎకరాస్ 99 పైసా. వర్సాకు కూడా సేమ్ అలానే కేటాయించారు. కానీ వర్సాకు జీవో చూపించండి. మీరు 50 లక్షలకి ₹1 కోటి ఇస్తే జీవో చూపించండి. 50 విశాఖపట్నం నుంచి పైడిబేంబర్ వరకు 21,000 ఎకరాలు ఎవరు దోచిపెట్టారో ఎవరు తీసుకున్నారో చెప్పాలి. మధ్యలో ఇతను ఒకటి దోరుతాడు. ఆయనకి తెలుగులో జీవో చూపించమని అడిగా. అరే ఉరసా అలియాస్ అరస, దానికి మీరు కానీ 50 లక్షలకి ₹1 కోటి భూమి ఇస్తే జీవో చూపించండి. ఇదిగో పలానా జీవో నెంబర్, 50 లక్షలకు భూమి ఇచ్చాం, ₹1 కోటి భూమి ఇచ్చాం, దానికి అడ్రస్ లేదు, అదొక ఉల్ఫా, అదొక పోరంబోక్ కంపెనీ, అయినా మేము 50 లక్షలకి ఇచ్చాం, కోటికి ఇచ్చామని జీవో ఉంటే చూపించండి. కాగ్నిజెంట్ 2029లో వస్తుందంటండి. 2029లో వస్తుందంట. ఏది వీళ్ళు దిగిపోయినాక 2029లో వస్తే దానికి ఇప్పుడు 99 పైసలకు భూమి ఇచ్చారంట. మీరు కాగ్నిజెంట్ లాంటి పేర్లు చెప్పి వెంకటరెడ్డి గారు మనతో పాటు సింగళూరు వెంకటేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. సింగళూరు వెంకటేష్ గారు, ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీరు చెప్పండి. మొన్న ట్వీట్ చేశారు లోకేష్ గారు. వాస్తవంగా ఏంటంటే దానికి సంబంధించిన ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ దావోస్లోనే జరిగింది. దావోస్లోనే వారు కాగ్నిజెంట్ సిఇఓ గారిని కలిశారు. వీరు చేసిన వినమ్రపూర్వక అభ్యర్థనకి వారు కూడా సౌహృదయంతో అంగీకరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. 1570 కోట్లు. అండ్ ఇట్స్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోవట్లా, వాళ్ళే పెడుతున్నారు. లేకపోతే ఇంకా సోల్ మొత్తం పెట్టేదే వాళ్ళు, మధ్యలో పార్ట్నర్స్ కూడా లేరు. ఏది ఉర్సాలో జరిగిన అవకతవకలకు కూడా ఇక్కడ అవకాశం లేదు, ఒకవేళ ఏమైనా జరిగాయని ఎవరన్నా భావిస్తే కనుక. రెండో అంశం,
దాంట్లో దాని మీద ఫార్మర్ ఎనర్జీ సెక్రటరీ ఈఏఎస్ శర్మ గారు ఒక అబ్జెక్షన్ రైజ్ చేశారు. ఇలా మీరు లీజుకి ఇచ్చుకుంటే వెళ్ళటం ఏదో నెంబర్ ఒక జీవో కూడా మెన్షన్ చేశారు. ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ అండి. ఆ జీవో ప్రకారం విరుద్ధం 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత అది పొరపాటున దాన్ని అలా కంటిన్యూ చేయాల్సిన ఒక అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వానికి అది కనపడలేదా అని చెప్పి ఈ రోడ్ టు ది చీఫ్ సెక్రటరీ అండి. ఈఎస్ శర్మ గారు అనే ఆయన లబ్ధప్రతిష్ఠుడు, ఫార్మర్ ఎనర్జీ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రజా సమస్యల మీద గట్టిగానే నిలబడతాడు, విశాఖపట్నం వాసి. ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా వెంకటేష్ గారు? వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ లెటర్ ఇష్యూ ఏదైతే టాపిక్ ఉందో ఖచ్చితంగా ఇది అబ్జెక్షనబుల్ అయితే కాదు. ఎందుకంటే కాగ్నిజెంట్ లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఈ కంపెనీకి మనం భూమి ఇస్తాం. ఈ భూమిలో వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ ని పెట్టారు, అంతా బాగానే ఉంది. కానీ ఆల్రెడీ వైజాగ్ లో సుమారు 400 ఎకరాల పైచిలుకు భూములు ఇదే కార్యక్రమాలకి ఇచ్చి వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టకుండా వాళ్ళకి కావలసినటువంటి వ్యవహారాలకు వాడుకున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కాగ్నిజెంట్ అవనివ్వండి, టీసీఎస్ అవనివ్వండి, వేరే ఎవరైనా కానీ ప్రభుత్వం ఏదో వాళ్ళని లిటరల్ గా ఇన్వైట్ చేసింది కాబట్టి, లేకపోతే వాళ్ళ ముందు సాగిలా పడింది కాబట్టి వాళ్ళు ఒక ఉత్తర్వు ఇవ్వటం, వీళ్ళు ఒక జీవో ద్వారా భూములు కట్టు పెట్టడం, దానికి పూర్తిగా ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయకపోవడం, ఇలాంటి కార్యక్రమాలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. అందులోనూ వైజాగ్ కు సంబంధించి భూములు చాలా విలువైన భూములు. ఈ భూములు గతంలో కూడా ఎలా పందారం చేశారో గత ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే ఇంతకు ముందు చేసినటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, ఎలా పందారం చేశారనే విషయాన్ని అక్కడ అందరూ కూడా తెలిసిన విషయం కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఇలాంటి కార్యక్రమాలని ఇప్పటికైనా ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలి. మన దగ్గర నిజంగా అంత డిమాండ్ ఉంటే, ఐటీ ఇండస్ట్రీకి కానివ్వండి, మరో ఇండస్ట్రీకి కానివ్వండి, అంత డిమాండ్ ఉంటే మరీ మనం ఇలా 99 పైసలకి ఎకరం భూములు లేకపోతే ఇంకా సబ్సిడీలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వెంకటేష్ గారు ఈఏఎస్ శర్మ గారు ఫార్మర్ ఎనర్జీ సెక్రటరీ 1 minute అండి. ఆయన చెప్పింది ఏంటంటే భూములు కాగ్నిజెంట్కి ఇవ్వటాన్ని తప్పట్ల, ఇట్ ఈస్ ఇన్ వయలేషన్ టు ది జీవో నెంబర్ 571 ఇష్యూడ్ ఆన్ 14th September 2012. అదేం చెప్తోంది, ఒకవేళ మార్కెట్ రేట్లో 10% దగ్గర మనం కనుక లీజ్ ఇస్తే, అంటే ప్రభుత్వం కనుక లీజ్ ఇస్తే 3 ఏళ్లకు ఒకసారి పునరుద్ధరించటాన్ని ఆ జీవో కంపల్సరీ చేస్తోంది. దాని ప్రకారం ఏంటంటే కాగ్నిజెంట్ ఒక 1000 ఏళ్ల పాటు ఆ భూమి మీద హక్కు కలిగి ఉండే అవకాశం ఉంది. వచ్చే ప్రభుత్వాలు రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే కాగ్నిజెంట్కి అది ఇన్ఎవిటబుల్గా దే నీడ్ టు కంటిన్యూ అండ్ సబ్జెక్ట్ టు ద కండిషన్. అక్కడ కండిషన్ ఏం పెట్టాలి ప్రభుత్వం, 2 ఏళ్ల లోపు, ఇప్పుడు ఉర్సాకి పెట్టారు, టీసీఎస్కి పెట్టారు, 2 ఏళ్ల లోపల 3 ఏళ్ల లోపల మీరు కార్యకలాపాలు ప్రారంభించకపోతే వెనక్కి తీసుకుంటామని. దీనికి అది పెట్టలా. అండ్ రెండోది, ఇది క్యాబినెట్ డెసిషనా కాదో తెలియదు. దావోస్ వెళ్ళారు, ఆయన మాట్లాడేసుకున్నారు, ఇక్కడికి వచ్చి ప్రకటన చేశారు. ఎవరికైనా ఇప్పుడు వైసీపీ లాంటి వాళ్ళు అనవసరంగా దుమ్మెత్తి పోస్తుంటారు కదా, వాళ్ళ కోసం క్లారిటీ ఇవ్వడం కోసం ట్వీట్ కూడా చేశారు. కాదు, ఒక్క నిమిషం వాసుదేవన్ గారు, ఒక చిన్న సబ్జెక్టు. వాళ్ళు ఇప్పుడు కాగ్నిజెంట్ వాళ్ళు 1583 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్తున్నారు. అవును, అది 2029కి. కానీ ఇక్కడ 21 ఎకరా, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు మినిమం అక్కడ. అంటే 1000 కోట్లు భూమే, 1000 కోట్లు విలువ ప్రభుత్వ భూమి. 1500 కోట్లు పెట్టుబడి పెడతారంట. ఏది 1000 కోట్ల భూమిని మనం ఫ్రీగా ఇస్తే 1500 కోట్లు పెట్టుబడి పెడతారంట. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వెంకటేష్ గారు ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు కేబినెట్ అప్రూవల్ ఉండాలా, లేకపోతే ఏ మంత్రులుగా వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చా? ఖచ్చితంగా కేబినెట్ అప్రూవల్ ఉండాలండి. ఖచ్చితంగా కేబినెట్ అప్రూవల్ ఉండాలి. కేబినెట్ అప్రూవల్ లేకుండా చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కానివ్వండి, దీని మీద మళ్ళీ చర్యలు తీసుకునే కార్యక్రమం. ఎందుకంటే 2 సంవత్సరాల్లో కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని రన్నింగ్ చూపించడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. మనం చూస్తున్నాం కదా, మనకి భూమి ఉండి మన ప్రభుత్వం బిల్డింగ్లు కట్టాలంటేనే సంవత్సరాలు పడుతున్నటువంటి టైం. ఇక్కడ ఏదైతే భూములు అయితే ఇస్తాం కానీ మనం బిల్డింగ్స్ అయితే వెంటనే ఇన్కార్పొరేట్ చేయలేం కదా, రెడీమేడ్ గా అయితే కట్టలేం కదా. ఖచ్చితంగా కొంత టైం అయితే పడుతుంది. దాని టైం టెన్యూర్ ఎంత ఉంటుంది ఏంటనేది మళ్ళీ మనం ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్టెండ్ చేయకపోతే కంపెనీలు పెట్టని పరిస్థితి,
మళ్ళీ ఇదే ప్రతిపక్షాలు ఏమనివ్వండి, పత్రికలు ఏమనండి గోల పెడతాయి, అదిగో కాగ్నిజెంట్ వెళ్ళిపోతుంది, ఇదిగో టీసీఎస్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఉర్సా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని. కాబట్టి ఖచ్చితంగా దీనిలో ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ క్యాబినెట్ ముందు పెట్టాలి, క్యాబినెట్ లో డిస్కషన్ జరగాలి, క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, దెన్ ఓన్లీ దే విల్ ఫైనలైజ్. అంటే ఇంకోటి వెంకటేష్ గారు, ఇప్పుడు ఆయన ఈఏఎస్ శర్మ గారు ఫార్మర్ హెల్త్ సెక్రటరీ, ఆయన వ్యక్తం చేసిన అభ్యంతరం ఏంటంటే ఆయన ఏం కాగ్నిజెంట్ రాకని ఆయనవి వ్యతిరేకించట్లా, బట్ మీరు రెగ్యులరైజ్ ఇప్పుడు అనివార్యంగా 3 ఏళ్లకోసారి ఈ లీజ్ని 1/10 ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ కనుక ఉంటే కనుక ఆ లీజ్ని 3 ఇయర్స్కి ఒకసారి మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళాలి, అదే 99 పైసల లెక్కన. మరి దీన్ని ఇప్పుడు జీవోని స్క్రాప్ చేస్తుందా ప్రభుత్వం? అసలు ముందర క్యాబినెట్ మాట్లాడుకోవాలి కదా. క్యాబినెట్లో మిగిలిన వాళ్ళకి కూడా తెలుసా అండి, ఇవి తెలిసే ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, వారి నోటీసులో ఉంటుందా ఇది? ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఇది ఏకపక్ష నిర్ణయం అని చెప్పేసి అందరికీ తెలుస్తున్నటువంటి ఒక విషయం. ఇది దావోస్ వెళ్ళినప్పుడు జరిగింది అని చెప్పేసి అని అందరూ అంటున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ లో ఏదైనా చర్చ జరిగినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం చాలా గంభీరంగా లేదా చాలా బాహాటంగా వచ్చి మాట్లాడేది. ఇలాగా ఎక్స్లో పోస్ట్లో అవసరం లేదు కదా. ఆయనే ఒకటండి, మీరు యూ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ లోకేష్ గారు, ఆయన ఏం దాపెట్టలేదు, నేరుగా ఆయన ప్రకటించారు, ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చెప్పారు. దాంట్లో ఏమన్నా మీకు దాపరికంగా కనిపిస్తుందా? 99 పైసలు మేము ఇచ్చామని చెప్పడంలో? నో, ఇక్కడ 99 పైసా అనేది పెద్ద మ్యాటర్ కాదండి. ఊరికనే కూడా ఇస్తారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పేసి అని ఇక్కడ ప్రొసీజర్ గురించి మాట్లాడతాం, కేవలం ప్రొసీజర్ గురించి మాట్లాడతాం. ఇదిగోండి మేము పలానా వాళ్ళకి భూములు ఇచ్చాం, ఈ భూములు ఇవ్వడానికి గల కారణాలు ఇవి, ఇది కేబినెట్ లో పలానా రోజు చర్చ పెట్టాం, దీనికి సంబంధించి కన్సల్ట్ మినిస్టర్ కానివ్వండి, రెవెన్యూ మినిస్టర్ కానివ్వండి, సీఎం గారికి కానివ్వండి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం గారికి కానివ్వండి, వీళ్ళందరికీ నోటీసులో ఉంది అనే క్లారిటీ రావాలి. అలా కాకుండా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి విధానం కరెక్ట్ కాదు అని చెప్పడమే నా ఉద్దేశం. బండారు వంశీకృష్ణ గారు, క్యాబినెట్ డెసిషన్ అయిందండి దీనికి సంబంధించి? తప్పకుండా అయి ఉంటుంది సార్. అలా పాజిబుల్ ఇఫ్ అండ్ బట్స్ కాదండి, అయిందా లేదా క్లారిటీ కాదు. అయ్యింటే ఎప్పుడైంది పేపర్ లో రావాలి కదండి. అయిందా? వెంకటరెడ్డి గారు అన్ని రావు సార్, అన్ని మీకు చెప్పి చేయరు. జీవో అడిగారు కదా, జీవో అడిగారు కదా, ఒక నిమిషం నెంబర్ పంపించమంటారా? ప్యాన్ లో పంపించమంటారా? ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా జరగాలి, ట్రాన్స్పరెంట్ గా అన్ని చెప్పి చేయాలి సార్. జీవో అడిగారు కదా, జీవో చూపించండి, జీవో చూపించండి, జీవో ఎక్కడ పంపించమంటారు? ఎక్కడ పంపించమంటారు? జీవో మీ నెంబర్ పంపించమంటారా? ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు తెలియజేయాలి ప్రచారాన్ని. వెంకటరెడ్డి గారు చెప్పండి, జీవో అడిగారు కదా, పంపించమంటారా? ఏ జీవో అండి? ఏ జీవో అండి? ఏ జీవో అది? ల్యాండ్స్ వీళ్ళు 99 పైసలకే ఉర్సా ల్యాండ్స్, ఉర్సాకి ల్యాండ్స్ ఇచ్చారనేటటువంటి వాదన కాదు, మేము 50 లక్షల రూపాయలకి ఇచ్చామనేటటువంటి జీవో నేను పంపించమంటారా వెంకటరెడ్డి గారు? పంపించండి, వాసుదేవన్ గారికి పంపించండి. జీవో నెంబర్ చెప్పండి వాసుదేవన్ గారు ఒకసారి. 8850899938 అండి. ఒక్క నిమిషం. 8850899938. సరే, వారు పంపించే లోపల ఒకసారి బాబు గారి దగ్గరికి వెళ్దాం. బాబు గారు, టెక్నికాలిటీస్ విషయంలో అంటే మనం ఒక కంపెనీ మన రాష్ట్రానికి రావటం, 8,000 ఉద్యోగాలు సృష్టించడం అనేది ఖచ్చితంగా ఆహ్వానించి తీరాలి. బట్ కొన్ని ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, ఆ వైలేషన్స్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు విరుద్ధంగా జరగటాన్ని మీరు స్వాగతిస్తారా? ఒకటి. రెండోది, ఏకపక్ష ప్రకటన మీ అందరి నోటీసులో ఉండి జరిగిన ప్రకటన. సార్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాగ్నిజెంట్ లాంటి ఒక వరల్డ్ క్లాస్ కంపెనీ, వరల్డ్ ఆర్గనైజేషన్, అది మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీ, అలాంటి కంపెనీకి భూములు ఇచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టి మనకి ఉద్యోగ కల్పన చేస్తారంటే కూడా దాన్ని పొలిటిసైజ్ చేస్తామనంటే దానికి మరి మేమేం చెప్పలేము. ఏమంటే రిటైర్ అయ్యి 25 ఏళ్ళు అయిందండి ఈఎస్ శర్మ గారు. ఒక నిమిషం, ఆయన పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ప్రజాఉద్యమాల్లో పొలిటిసైజ్ చేస్తున్నారని నేను అనట్లేదు సార్, ఆయన పొలిటిసైజ్ చేస్తున్నారని నేను అనట్లేదు. ఆయన అభిప్రాయం నన్ను వ్యక్తం చేశారు, ఓకే, వి వెల్కమ్ ఇట్. కాకపోతే ఏంటంటే, కాగ్నిజెంట్ లాంటి కంపెనీ భూములు తీసుకొని కంపెనీ ఎస్టాబ్లిష్ చేయకుండా వదిలేసే రకం అయితే కాదు కదా. వాళ్ళ రెప్యుటేషన్ పోగొట్టుకోరు కదా. ఇన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగిన ఒక కంపెనీ అలా ఒక స్టేట్ గవర్నమెంట్ నో చీట్ చేసే పరిస్థితి అయితే ఉండదు కదా. వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఇప్పుడు ఆ జీవో అనేది పూర్తిగా మనం చదవాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా, దాని టర్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి అనేది చూడాలి.
దాని టైం ఫ్రేమ్స్ ఏమి బాబు ఇచ్చారో గారు చూడాలి. ఒక మాట- అంటే ఒక ఎన్ని మాట సంవత్సరాలు ఏంటంటే, వినండి విశాఖపట్నం- వెంకటరెడ్డి గారు విశాఖపట్నానికి ఒక వెంకటరెడ్డి గారు వినండి విశాఖపట్నానికి వెంకటరెడ్డి గారు IT వినండి కంపెనీలు ఇప్పుడే వెంకటరెడ్డి కొత్తగా గారు రావట్లా. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి. వినండి మీరు వినండి. మీరు మీ విధానం తీసుకురావడం వల్ల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అనేది చెడిపోతుంది. రైట్. వెంకటరెడ్డి గారు మీరు ఇప్పుడే బండారు వంశీకృష్ణ గారు పంపించింది మీరు అక్కడ చూడొచ్చండి, నేను మీకు కూడా పంపిస్తాను. అప్రూవల్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 3.5 acres ఆఫ్ ల్యాండ్ ఎట్ ఐటీ పార్క్ ఇన్ హిల్ నెంబర్ 3 ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ పర్ ఎగ్జిస్ట్. మీకు కూడా పంపిస్తున్నాను. వాళ్ళు అక్కడ ఏంటంటే 10.45 crore per acre టు క్యాబినెట్ ఫర్ కన్సిడరేషన్. వాళ్ళు ఏది INR 50 lakhs per acre అండి వాళ్ళు చెప్పింది కన్సెషనల్ ప్రైస్. 50 లక్షలు పెడతాను. జీవో వేరు మ్యాటర్ వేరు. మీరు నాకు వాట్సాప్ చేస్తే పంపిస్తాను. మాట్లాడేలోపు చెప్తా అదేంటో. రైట్. ఇప్పుడు బాబు గారు తీసుకున్నారండి. లేదు బాబు గారు మీరే మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఫార్మర్ ఎనర్జీ సెక్రటరీ అనేది ఏంటంటే కాగ్నిజెంట్ని ఆయన వ్యతిరేకించట్లా, మీరు ఇచ్చిన విధానం అది సవ్యంగా లేదు, ఇన్ కాంట్రడిక్షన్ టు యువర్ ఓన్ జీవో అంటే ఈ ప్రభుత్వం కాదు, 2012లో ఎవరున్నారో వాళ్ళు ఇచ్చిన జీవోకి విరుద్ధంగా, సెప్టెంబర్ 14న ఇచ్చిన జీవోకి విరుద్ధంగా ఉంది. మీరు ఇదే కనుక కొనసాగిస్తే ఇంకో 1000 ఏళ్ల పాటు 2000 సంవత్సరాల పాటు వాళ్ళే ఉంటారు అక్కడ. వాళ్ళు ఆపరేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎవరికి 8,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. అందులో కూడా ఎవరికి అలాంటి డిస్ప్యూట్ లేదు. కాంగ్నిజెంట్ ఈజ్ ఎ రెప్యూటెడ్ కంపెనీ లైక్ TCS. సో వీ హ్యావ్ టు వెల్కమ్ దట్. ఈ జీవో వైలేషన్స్ ఎందుకండి, క్యాబినెట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా ఒకసారి. అంత అంత ఫ్యాటల్ మిస్టేక్ ఎవరు చేయరు సార్, అంత ఫ్యాటల్ మిస్టేక్ ఎవరు చేయరు. దానికి ఒక టైం ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ టైం ఫ్రేమ్ లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి, అలాగే ఈ టైం ఫ్రేమ్ నుంచి ఇంత ఎంప్లాయ్మెంట్ జరగాలి అని చెప్పి డెఫినెట్ గా ఉంటాయి. ఆ జియో అనేది డీటెయిల్ గా చూడాల్సిన అవసరం ఉంది. అది చూడకుండా మనం దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంత మిస్టేక్ అయితే లోకేష్ గారి తరఫు నుంచి జరగదని చెప్పి నా పూర్తి విశ్వాసం. ఇప్పుడు బండారు వంశీకృష్ణ గారు మీరు కట్ చేసి పంపించారు, అది జీవోనా లేకపోతే ఫైల్ నోటా? జీవోనే సార్ అది. మరి జీవో శాంతంగా పంపించవచ్చు కదా, మొత్తం పంపించవచ్చు. కట్ చేసి ఒకసారి అప్రూవల్ తీసుకొని పంపిస్తాం మా వాళ్ళ దగ్గర. మీకు ల్యాండ్ అలాట్మెంట్ ఎంత జరిగింది అనేది నేను పంపించా. అంటే ఇది ఎవరు చేశారు? ల్యాండ్ అలాట్మెంట్ వాళ్ళకి 3.5 ఎకరాలు దీంట్లో కాపులపాడులో 56.5 ఎకరాలు, మొత్తం 60 ఎకరాలు ల్యాండ్ అలాట్మెంట్ అనేది అది ఓపెన్ అందరికి తెలిసిందే. కానీ అదే రోజు మీరు జీవో ఇచ్చినప్పుడు TCS కి జీవో ఇచ్చిన రోజే ఇదే కేబినెట్ లో ఇదే డిస్కషన్ జరిగింది. మరి రెండు జరిగినప్పుడు దీనికి జీవో రిలీజ్ చేయాలి మీరు. రైట్. ఒక పని చేద్దాం వంశీకృష్ణ గారు, మీరు ఇవాళ ఆదివారమే కాబట్టి ఇవాళ పని చేయండి. రేపు పర్మిషన్ తీసుకోండి, మీ వాళ్ళని, మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని పర్మిషన్ తీసుకొని అలా ముక్క కాకుండా కంప్లీట్ గా జీవో తీసుకుంటాం. రేపు మళ్ళీ మాడుకుందాం. థ్యాంక్ యూ. అదే ఈ సగం ట్రాన్స్పరెన్సీలు వద్దులే కానివ్వండి. ఒక్క విషయం చెప్పాలి వాసుదేవన్ గారు, ప్రతిసారి వెంకటరెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు మీరు ఆగండి ఆయన ఏదో చెప్తున్నారు. ప్రతిసారి వైసీపీ ప్యానలిస్ట్ ఎవరు వచ్చినా గానీ గతం గురించి ఎందుకు అని అంటారు. ఇప్పుడు అది వెంకటరెడ్డి గారి పర్సనల్ లేదంటే నా పర్సనల్ అయితే గతం గురించి అవసరంలా, అది రాష్ట్రం గురించి కాబట్టి గత ప్రభుత్వ రైట్. సర్టన్లీ వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ అండి. థ్యాంక్ యూ బండారు వంశీకృష్ణ గారు. మళ్ళీ దీని మీద మాట్లాడుకుందాం. మీరు కంప్లీట్ జీవో పంపించండి. థ్యాంక్ యూ బండారు వంశీకృష్ణ గారు, వెంకటరెడ్డి గారు, సింగళూరు వెంకటేష్ గారు అండ్ బాబు పాలూరు గారు, అందరికీ ధన్యవాదాలు. సో కాగ్నిజెంట్ ల్యాండ్ కేటాయింపు మీద